మీకు తెలుసా, దేవీ సంధ్య సమస్త పురుషజాతికి 3 భయంకర శాపాలు ఇచ్చింది. కాని ఎందుకు, ఆఖరు ఏమైంది అని దేవీ సంధ్యను క్నూ కోపగించింది. ఈ శాపాలు ఇప్పటికీ ప్రతి పురుషుని జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఇది తెలుసుకోవడానికి నారదముని స్వయంగా భగవాన్ శివుని దగ్గర కైలాసానికి చేరుకుని దేవీ సంధ్య గురించి తెలుసుకునే ఉత్సుకత వ్యక్తం చేశారు. భగవాన్ శివుడు ముసుగునవ్వుతో ఇలా అన్నారు: హే నారదా, దేవీ సంధ్య ఈ ప్రాచీన రహస్యాన్ని జాగరూకతగా విను. దీన్ని వినడం వల్ల అనంత పాపాలు నాశనమవుతాయి. కాబట్టి దేవీ సంధ్య ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీరు ఆశ్చర్యపరిచే అద్భుత రహస్యాలు తెలుసుకుంటారు. దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. ఎందుకంటే వారు ఈ అద్భుత కథను తెలుసుకోవాలి. అందరు శివభక్తులు కామెంట్ బాక్సులో హరహర మహాదేవ్ రాసి తమ భక్తిని ప్రకటించండి. నమస్కారం స్నేహితులారా. ఒకప్పుడు దేవవర్షంలో నారదుడు భగవాన్ శివుని దర్శనం కోసం కైలాస పర్వతానికి చేరుకున్నారు. శివుని పాదాలకు నమస్కరించి ఇలా అడిగారు: హే ప్రభూ, నేను ఇది తెలుసుకోవడానికి వచ్చాను. దేవీ సంధ్య ఎవరు, మరియు ఆమె సమస్త పురుషజాతికి ఏ శాపమిచ్చింది? భగవాన్ శివుడు గంభీర స్వరంలో ఇలా అన్నారు: హే నారదా, దేవీ సంధ్య ఈ ప్రాచీన చరిత్ర అత్యంత రహస్యమయమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం దీన్ని శ్రవణం చేయడం వల్లనే అసంఖ్యాక పాపాలు క్షణంలో భస్మమవుతాయి. ఇది విని నారదముని ఆసక్తి మరింత పెరిగింది. వినయంతో ఇలా అన్నారు: హే ప్రభూ, నేను ఈ కథను పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఈ రహస్యాన్ని నాకు తెలియజేయండి. అప్పుడు భగవాన్ శివుడు నారదమునికి దేవీ సంధ్య దివ్య మరియు రహస్యమయ కథను చెప్పడం ప్రారంభించారు. హే నారదా, సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు కమలాసనంపై విరాజమానుడై గాఢధ్యానంలో మునిగి ఉన్నారు. అప్పుడు ఆయన మనసులో సృష్టి రచన ఇచ్ఛ ఉద్భవించింది. ఆ ఇచ్ఛ ప్రకటితమైన వెంటనే ఆయన మనసు నుండి ఒక అద్భుత త్రిభువన సుందరికన్య ప్రత్యక్షమైంది. ఆమె సౌందర్యం అనుపమానమైనది. ఆమె మోహక రూపాన్ని చూసి సమస్త బ్రహ్మాండమే మంత్రముగ్ధమైంది. బ్రహ్మదేవుని మనసు నుండి పుట్టినందున ఆమె ఆయన మానసకన్య అని పిలువబడింది. హే నారదా, బ్రహ్మదేవుడు ధ్యానావస్థలో ఉన్నప్పుడే ఈ కన్య ప్రత్యక్షమైంది. అందుకే ఆమె పేరు సంధ్య అయింది. బ్రహ్మదేవుడు ధ్యానముద్ర నుండి కళ్ళు తెరిచి ఆ అనుపమ సుందర కన్యను చూసినప్పుడు క్షణకాలం ఆయన మనసు విచలితమైంది. సంధ్య మోహక రూపం అత్యంత అనుపమానమైనది. బ్రహ్మదేవుడు కూడా దాని ప్రభావం నుండి తప్పించుకోలేక ఆయనలో కామభావం జాగృతమైంది. బ్రహ్మదేవుని ఆ కుపిత దృష్టి సంధ్యపై పడగానే ఆమె దివ్య తేజస్సు క్షీణించింది. దీన్ని చూసిన సంధ్య అత్యంత దుఃఖితురాలై ఆ స్థలాన్ని తక్షణం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హే నారదా, బ్రహ్మదేవుని మనసులో ఏ వికారమూ ఉద్భవించలేదనేది సత్యం. కాని ప్రభువు లీల అపారమైనది. సృష్టి ప్రవాహాన్ని గతిమంతం చేయడానికి ఆయన స్వయంగా బ్రహ్మదేవుని మనసులో ఈ వికారాన్ని ఉత్పన్నం చేశారు. ఈ దివ్యలీల ప్రభావంతో క్షణకాలం బ్రహ్మదేవునిలో కామభావం జాగృతమైంది. కాని ఈ ఘటన వెనుక సమస్త మానవజాతి కళ్యాణం కోసం ఒక గాఢ రహస్యం దాగి ఉంది. హే నారదా, బ్రహ్మదేవుని ఆ ప్రవర్తనతో దేవీ సంధ్య అత్యంత వ్యధితురాలైంది. ఆమె మనసులో అపార దుఃఖం. తాను అసహాయురాలిని అనిపించుకుంది. ఈ పీడ నుండి ముక్తి పొందడానికి ఆమె చంద్రభాగ పర్వతానికి తపస్సు చేయడానికి వెళ్ళింది. కాని అక్కడికి చేరిన తరువాత కొత్త చింత ఆమె మనస్సును పుదిపేసింది. ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఎవరి తపస్సుతో శాంతి లభిస్తుంది? ఈ చింతలో మునిగి ఉన్న సంధ్య భూలోకంలో సంచరిస్తూ బృహత్ లోహిత సరోవరం దగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడు సంయోగవశాత్తు మహర్షి వశిష్ఠుడు ఆ మార్గం నుండి వెళుతున్నారు. సరోవరం దగ్గర నిలబడిన తపస్వీ కన్యను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆమె దగ్గరకు వెళ్ళి మృదుస్వరంలో ఇలా అడిగారు: భద్రే, నీవు ఎవరు? ఎవరి కుమార్తె? ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ఇది గోప్యమైతే వదిలేయ్, లేకపోతే నీ ఉద్దేశ్యాన్ని చెప్పు. అప్పుడు దేవీ సంధ్య మహర్షి వశిష్ఠునికి తన సంపూర్ణ వ్యధను వివరించి వినయస్వరంలో ఇలా అన్నది: హే మునీశ్వరా, నేను ఈ పర్వతంలో తపస్సు చేయడానికి వచ్చాను. దయచేసి చెప్పండి, ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఎవరు నన్ను ఈ దోషం నుండి ముక్తి చేయగలరు? తపస్సు చేయడానికి సరైన విధివిధానం ఏమిటి? దయచేసి ఉపదేశించి నన్ను అనుగ్రహించండి. దేవీ సంధ్య వినయం మరియు దుఃఖం విని మహర్షి వశిష్ఠునికి ఆమెపై కరుణ కలిగింది. ఆయన ఇలా అన్నారు: హే దేవి,
నీవు భగవాన్ నారాయణుని ఆరాధన చెయ్యాలి. నమో నారాయణాయ నమః ఈ మహామంత్రాన్ని శ్రద్ధాభక్తుతో జపించు. భగవాన్ దర్శనమిచ్చే వరకు ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించు. శుభ్రమైన వస్త్రాను ధరించి పూర్తి నియమ సంయమంతో మౌనవ్రతం పాటించి ఈ తపస్సును నిర్వహించు. నీ భక్తితో ప్రసన్నుడైన భగవాన్ నారాయణుడు ప్రత్యక్షమై నిన్ను దోషముక్తునిగా చేస్తాడు. ఈ ఉపదేశమిచ్చి మహర్షి వశిష్ఠుడు దేవీ సంధ్యకు ఆశీర్వాదమిచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ఇప్పుడు దేవీ సంధ్యకు తపస్సు సరైన మార్గం లభించింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. హృదయంలో అద్భుత ఉత్సాహంతో ఆమె ఆనందపూర్వకంగా శ్రీహరి ఆరాధనలో మునిగిపోయింది. మహర్షి వశిష్ఠుడు చెప్పిన అన్ని నియమాలను పూర్తి శ్రద్ధా జాగ్రత్తతో పాటించడం ప్రారంభించింది. కాలం గడిచే కొద్దీ దేవీ సంధ్య తన కఠోర తపస్సులో మగ్నురాలయింది. ఆమె భక్తి అత్యంత గాఢమైనది. 4 యుగాల వరకు విచలితమై తపస్సు చేసింది. ఆమె తపస్సు, వ్రతం మరియు భగవంతునిపై అచంచల సమర్పణను చూసి సమస్త దేవతలు ఆశ్చర్యపోయారు. సంపూర్ణ బ్రహ్మాండంలో ఆమె తపస్సు గుండెలు వినిపించసాగాయి. చివరికి ఆమె అనన్య భక్తితో ప్రసన్నుడైన భగవాన్ విష్ణువు స్వయంగా చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమైనాడు. ముసుగు నవ్వుతో ఇలా అన్నాడు, హే దేవి, లే, నీ కఠోర తపస్సు మరియు అచంచల భక్తితో నేను అత్యంత ప్రసన్నుణ్ణి. భగవంతుని దివ్యదర్శనం పొందిన దేవీ సంధ్య ఆశ్చర్యపోయింది. త్వరగా లేచి భగవాన్ విష్ణువు తేజోమయ రూపాన్ని చూసింది. సూర్యునిలా ప్రకాశవంతమైనది. భగవంతుని ఆ అనుపమ రూపం అత్యంత తేజస్వి మరియు మోహకమైనది. దేవి సంధ్య మంత్రముగ్ధురాలై స్తంభితురాలై నిలబడింది. మనసు ఏమీ అర్థం చేసుకోలేక వాణి కూడా సహకరించలేదు. హృదయంలో భగవంతుని స్తుతి చెయ్యాలనే తీవ్ర ఆకాంక్ష ఉంది, కాని ఆ తేజోరాశిని చూసి శబ్దరహితురాలయ్యింది. భగవాన్ విష్ణువు ఆమె మనోభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆయన సంధ్యకు దివ్యజ్ఞాన దృష్టి మరియు వాణి ఆశీర్వాదమిచ్చాడు. ఈ దివ్యకృప లభించగాని దేవీ సంధ్య హృదయంలో భక్తి జ్వాల ఉప్పొంగింది. అపార ఉత్సాహ శ్రద్ధతో ఆమె భగవాన్ విష్ణువు స్తుతి చేయడం ప్రారంభించింది. ఆమె ప్రతి మాటలోనూ భక్తి లోతు మరియు సమర్పణ స్పష్టంగా కనిపించింది. తపస్సు వల్ల దేవీ సంధ్య శరీరం అత్యంత క్షీణదుర్బలమయ్యింది. భగవాన్ విష్ణువు ఆమె స్థితిని చూసి తన అమృతమయ దృష్టితో ఆమె శరీరాన్ని మళ్లీ సుఖ సౌఖ్యాలతో నింపాడు. తరువాత మధురవాణిలో ఇలా అన్నాడు, భద్రే, నీ కఠోర తపస్సు మరియు అచంచల భక్తితో నేను అత్యంత ప్రసన్నుణ్ణి. నీవు ఏ ఇచ్ఛ కలిగి ఉన్నా వరం కోరు. ఇది విని దేవీ సంధ్య భావవిహ్వలురాలై వినయస్వరంలో ఇలా అన్నది, హే ప్రభూ, మీరు నామీద ప్రసన్నులైతే మరియు వరం ఇవ్వాలనుకుంటే దయచేసి ఈ 3 వరాలు ఇవ్వండి. 1. సంసారంలోని సమస్త ప్రాణుల మనసులో జన్మగానే కామవికారం ఉద్భవించకూడదు. 2. నా పతివ్రత ధర్మం ఎప్పటికీ అచంచలంగా ఉండాలి, ఎన్నటికీ భంగపడకూడదు. 3. నా మనసులో నా భర్త తప్ప మరొక పురుషుని పట్ల ఎప్పటికీ ఆసక్తి ఉద్భవించకూడదు. దేవీ సంధ్య ముందుకు సాగింది, హే ప్రభూ, నాకు మరొక వరం కావాలి. ఏ పురుషుడు నన్ను కామభావంతో చూసినా అతను తక్షణం నపుంసకుడవ్వాలి. భగవాన్ విష్ణువు మంద ముసుగు నవ్వుతో ఇలా అన్నాడు, కళ్యాణి, నీవు సంసార కళ్యాణం కోసం అత్యుత్తమ వరాలు కోరావు. అందుకే ఇప్పటి నుండి నేను ఒక అచంచల మర్యాద స్థాపిస్తున్నాను. ఇక మీదట ఏ ప్రాణి జన్మించినా కామవాసనతో కూడి ఉండదు. మనుష్య జీవితంలో 4 అవస్థలు ఉంటాయి: బాల్య, కౌమార్య, యవ్వన, జర. వీటిలో కేవలం కౌమార్య అవస్థ అంతంలోనే కామభావం ఉద్భవిస్తుంది. నీ తపస్సు మరియు సతీత్వం మహిమ 3 లోకాల్లో గుండెలు పడుతుంది. నీ భర్త తప్ప మరొక పురుషుడు నిన్ను కామభావంతో చూస్తే అతను తక్షణం నపుంసకుడవుతాడు. భగవాన్ విష్ణువు ముందుకు సాగాడు, హే దేవి సంధ్య, నీ భర్త అత్యంత భాగ్యవంతుడైన తపస్వి మరియు దివ్య గుణాలతో కూడినవాడు. అతను కేవలం సుందర తేజస్వి మాత్రమే కాదు, నీతో 7 కల్పాల వరకు జీవితం గడుపుతాడు. నీవు కోరిన అన్ని వరాలు నేనిచ్చాను. ఇప్పుడు నీ మనసు మాట చెప్తాను. నీవు ముందు అగ్నిలో శరీరత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. బ్రహ్మదేవుని దృష్టి నీపై పడినందున ఈ ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది. నీవు పూర్తి నిర్దోషివైనా ఈ ఘటన నీ మనసులో భారంగా మారింది. కాని హే దేవి, నేను మార్గం చూపిస్తాను.
ఇక్కడికి సమీపంలోనే చంద్రభాగా నదీ తీరంలో మహర్షి మేధాతిథి ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. అది 12 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఆ యజ్ఞంలో సరైన సమయంలో నీవు శరీరత్యాగం చేసి ప్రతిజ్ఞ పూర్తి చేయవచ్చు. కాని గుర్తుంచుకో, అక్కడ మునుల దృష్టి నీపై పడకుండా వేషం ధరించి వెళ్ళాలి. హే దేవిసంధ్య, నా కృపతో ఇక మీదట నీవు అగ్నిపుత్రికవి అని పిలువబడతావు. నీవు ఎవరిని స్వీకరించాలనుకుంటే అతని చింతన చేస్తూ యజ్ఞ పవిత్ర అగ్నిలో శరీరత్యాగం చెయ్యి. ఇంత చెప్పి భగవాన్ విష్ణువు తన దివ్యచేతులతో దేవీ సంధ్య శిరస్సును స్పర్శించాడు. భగవంతుని స్పర్శతో సంధ్య శరీరం పిండిలాగా అయ్యింది. యజ్ఞ పవిత్ర అగ్నిలో మాంసం పడకుండా, అగ్నిదేవుడు మాంసభోజి కాకుండా, ఎందుకంటే ఈ యజ్ఞం సమస్త జగత్తు కళ్యాణం కోసం జరుగుతోంది. భగవాన్ ఇలా చేశాడు. తరువాత దేవీ సంధ్య అదృశ్యురాలై చంద్రభాగా నదీతీరంలో జరుగుతున్న యజ్ఞస్థలానికి చేరుకుంది. ఆ సమయంలో ఆమె మనసులో ఒక్కటే భావన. భూమిపై వచ్చినప్పుడు ముందు మహర్షి వశిష్ఠుని దర్శనం పొందింది. అందుకే ఆయనే తన ఆదర్శ మరియు నియతభర్త అనే దృఢ విశ్వాసం. సంధ్య తన అంతరంగంలో మహర్షి వశిష్ఠుణ్ణి స్మరించి ఆయన చిత్రణను మనసులో పెట్టుకుని యజ్ఞ పవిత్ర అగ్నిలో శరీరత్యాగం చేసింది. తర్వాత భగవాన్ విష్ణువు ఆజ్ఞతో అగ్నిదేవుడు దేవీ సంధ్య శరీరాన్ని సూర్యమండలానికి తీసుకెళ్లాడు. అక్కడ సూర్యదేవుడు సంధ్య దివ్య శరీరాన్ని 2 భాగాలుగా విభజించి తన రథంపై స్థాపించాడు. దేవతలు మరియు పితృదేవతలను ప్రసన్నం చేయడానికి సూర్యదేవుడు సంధ్య శరీరం ఒక భాగాన్ని ప్రాతఃసంధ్యకు, మరొక భాగాన్ని సంధ్యాకాలానికి మార్చాడు. ఇదే కారణంగా సూర్యోదయ సమయాన్ని ప్రాతఃసంధ్య అని, సూర్యాస్తమయ సమయాన్ని సంధ్యాకాలం అని పిలుస్తారు. ఈ విధంగా త్యాగ సమర్పణ మూర్తి దేవీ సంధ్య యజ్ఞ పవిత్ర అగ్నిలో తన జీవితాన్ని సమర్పించింది. కాని భగవాన్ విష్ణువు వరం ప్రకారం దేవీ సంధ్య తదుపరి జన్మలో అరుంధతిగా పునర్జన్మ తీసుకొని బ్రహ్మర్షి వశిష్ఠుని భార్య అయ్యింది. భగవాన్ శివుడు ముసుగు నవ్వుతో ఇలా అన్నారు: హే నారద, ఈ విధంగా దేవీ సంధ్య తపస్సు మరియు త్యాగం వల్లనే సంసారంలో జన్మించే ప్రతి ప్రాణి ప్రారంభంలో కామవాసన రహితంగా ఉంటుంది. కౌమారి అవస్థకు చేరే వరకు అతని మనసులో ఏ కామభావమూ ఉద్భవించదు. ఇది సంధ్య కఠోర తపస్సు మరియు భగవాన్ విష్ణువు వరం వల్ల స్థాపితమైన సృష్టి దివ్య వ్యవస్థ. తర్వాత భగవాన్ శివుడు ఇలా అన్నారు: హే నారద, నేను నీకు దేవీ సంధ్య జీవితం సంపూర్ణ చరిత్ర చెప్పాను. ఆమె త్యాగం, భక్తి మరియు స్థాపిత మర్యాదలు యుగయుగాల వరకు అమరంగా ఉంటాయి. దేవర్షి నారదుడు శ్రద్ధతో భగవాన్ శివునికి ప్రణామం చేసి భావవిహ్వలుడై ఇలా అన్నాడు: హే ప్రభూ, మీరు నాకు దేవీ సంధ్య ఈ పావన కథ చెప్పి మహోపకారం చేశారు. ఆమె చరిత్ర విని నేను కృతార్థుడిని. కాబట్టి స్నేహితులారా, ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరియు ఇలాంటి అద్భుత పౌరాణిక కథలు వినాలనుకుంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవీ సంధ్య శాపాలు ఇప్పటికీ నిజమవుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. అలాగే ఇలాంటి రహస్యమయ ఆసక్తికర కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే మా తదుపరి కథ మీకు ముందుగా అందుతుంది. హరహర మహాదేవ్ రాసి తదుపరి కథ ఏ విషయంపై కావాలో చెప్పండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.